భగత్ సింగ్ మూవీ ప్రచారంలో భాగంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా మీట్ లో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ హరీష్ ఏం చెప్పారంటే, తాను గబ్బర్ సింగ్ మూవీలో పెట్టిన అంత్యాక్షరి ఎపిసోడ్ ను తేరీ సినిమాలో వాడుకున్నారని, అలాంటి సినిమాను తానెందుకు రీమేక్ చేస్తానని డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రశ్నించాడు. అంతేకాకుండా పోలీస్ నేపథ్యంతో రాసుకున్న కథలన్నింట్లోనూ హీరో సమాజానికి హాని కలిగించే శక్తుల మీద పోరాటం చేయడం అనేది కామన్ గా ఉంటుందని, గబ్బర్ సింగ్, తేరీ ఇంకా చాలా సినిమాల్లో ఇలాగే ఉంటుందని, ఆ రకంగా తేరీ సినిమాతో పోలిక ఉంటుందే తప్పితే ఆ సినిమాకి తన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మిగిలిన ఏ పోలిక ఉండదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ సినిమాకి ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత ఈ టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ గా మారింది. అసలు ఎందుకు టైటిల్ మార్చాల్సి వచ్చింది? టైటిల్ ఒక్కటే మార్చారా లేక స్టోరీ కూడా మార్చారా అంటే అసలు విషయం బయట పెట్టాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే, ముందుగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో క్లాస్ గా కథ చెప్పాలి అనుకున్నారట. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ పెట్టడం కష్టమైందని చెప్పాడు. అలాగే కొందరు భవదీయుడు అంటే ఏంటి అని కూడా అడిగారని, టైటిలే అర్థం కానప్పుడు సినిమా ఏం అర్థమవుతుందని ఆ టైటిలే కాదు కథ కూడా మార్చేశామని తనదైన స్టైల్లో చెప్పాడు ఈ ఉస్తాద్ డైరెక్టర్. సినిమా సక్సెస్ మీద అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఉస్తాద్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టగానే అంటే అప్పుడు అనుకుంది నేను గబ్బర్ సింగ్లో బాగా మాస్ సినిమా చేశా. మీ అందరూ తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్, మళ్ళీ చెప్పవసరం లేదు. అన్న భవదీయుడు అంటే ఏంటన్నా అన్నారు చాలామంది జెన్జీ కిడ్స్. అసలు టైటిలే అర్థం కాకపోతే ఎలాగా అనుకున్నా. అరే భవదీయుడు అంటే అంటే ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పనా, ఏం చెప్పను ఎగ్జాక్ట్ వర్డ్ కింద రాస్తాం. భవదీయుడు అంటే చాలా ఓపికతో. కళ్యాణ్ గారు ఫస్ట్ టైటిల్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. వినయం ప్లస్ విస్ఫోటనం. భగత్ సింగ్ అంటేనే విస్ఫోటనం, భవదీయుడు అంటే చిన్న. హరీష్ వినయం ప్లస్ విస్ఫోటనం కాంబినేషన్ అదిరిపోయింది అని అసలు ఆ రెండు భలే సెట్ అయ్యాం. సో ఎగ్జైట్ అయ్యాము. టైటిల్ అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేయలేదు, లీక్ చేశారు కొందరు, అది పక్కన పెట్టండి. తర్వాత వర్క్ చేసినప్పుడు జనాలు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మాస్, ఇంకొక ఐటమ్ నెంబరు, ఇంకొక డైలాగులు, విలన్తో కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్ కథలో సరిపోవట్లా. అండ్ ఎనీవేస్ ఆయన వేరే సినిమాలు కూడా సైన్ చేశారు. సరే సార్ అయితే కొంచెం స్ట్రాంగ్ యాక్టర్ తీసుకుందాము అని ఈ చూడండి ఒక యూనివర్స్ అనేది ఒక కొత్తగా బయలుదేరు కదా, ఒక గబ్బర్ సింగ్ యూనివర్స్ లాగా ఒక కాప్ యూనివర్స్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక క్యారెక్టర్ వచ్చినట్టు అలా ఒక థాట్ ప్రాసెస్లో తీసుకొని ఒక పవర్ఫుల్ కాప్ అయితేనే మళ్ళీ ఉంటుందండి. గబ్బర్ సింగ్ అప్పుడే చాలా చెప్పాలనుకున్నాం, లెంత్ కుదించాల్సి వచ్చింది. చాలా రోజులైంది కదా మళ్ళీ చేద్దాం అన్న యాంగిల్లో అప్పుడు మళ్ళీ కాప్ క్యారెక్టర్ స్టార్ట్ చేసాం.